గుడ్ మార్నింగ్ దేవరాజ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు ఇలా కలుస్తున్న ప్రతిరోజు కాలం మనకు శుభోదయమే. నా కంటలో ప్రాణం వరకు విడిపోయేది లేదు దేవరాజ్. మనకు రోజు పెద్ద పండగే. రోజుకొక పండగ చేసుకోవడానికి మనం ప్రతిపక్ష నాయకులం కాదు, రాజకీయ నాయకులం కాదు. కలకాలం ఇలాగే కొనసాగడానికి మనమేమి రాజకీయ నాయకుల వేషంలో ఉన్న మనుషులం కాదు. మన ఐకమత్యాన్ని భంగం కలిగించడానికి, చీకటి సామ్రాజ్యాన్ని భిన్నం చేయడానికి, మన కలిసి ఉన్నంతగా మన టోటల్గా మన ఆనందాన్ని భంగం కలిగించడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్. మన బట్టలో లాగి కొట్టి చంపి నీ కాళ్ళ ముందు పడేస్తాను. మనం తలుచుకుంటే ఎంతటి మనిషినైనా సరే మట్టి కల్పించే శక్తి మనలో ఉంది. దాచుకోవడం మన కుప్పట్లా ఉంది. భయపడే బాధిస్తారు వాళ్ళు. మీరన్నది అక్షరాల నిజమే ఫ్రెండ్స్. ఇంతకాలం మన ఆటవిక సమాజాన్ని అడుగుతం పెట్టుకొని మనకు అడ్డొచ్చిన ప్రతి వాడిని చంపుకుంటూ పోయాం. కానీ ఇప్పుడు ఏ శత్రువులు మావులు కాదు, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు సైతం మట్టి కనిపించే విప్లవ సింహాలు ఫ్రెండ్స్. ఆ అడవుల్లో తిరిగి పిచ్చుకోవడం కోసం ఇంతలో భయపడాలా? అవును దేవరాజ్, మనం ప్రతిపక్ష ఏ అడ్డం వచ్చినా సరే మనం మట్టి కల్పించే శక్తి మనలో ఉంది. మనకు భయపడి మనం ఇది చేయాల్సిన పని మనకు లేదు. మీరు పొరపడుతున్నారు ఫ్రెండ్స్. నేను భయపడే వాళ్ళ గురించి చెప్పట్లేదు, మనకు ఎదురయ్యే శత్రువుల గురించి మాత్రమే చెప్తున్నాను. నేను తలుచుకుంటే రాత్రికే ప్రభుత్వాలే మారిపోతాయి. అడవిలో అన్నలెంత. అసలు ఈ మాట నీ నోటి వెంట రావాలా దేవరాజ్? పక్కన లేని మహారాజుకి తిరిగే లేదు. ఈ విప్లవం పేరుతో ఎంత మంది అమాయకుల్ని మట్టి కల్పించిన మనకి ఈ విజయ్ కానీ సేనాధిపతి కానీ ఒక లెక్క. యూఆర్ రాంగ్ మిస్టర్ గణేష్. ఇప్పుడు బయలులో దిగిన వాడు గతంలో మనం అంతా చేసిన అనామకుడు కాదు. ఇప్పుడు వీడు ఎక్కడ ఆవేశపడాలో ఎక్కడ ఆలోచించాలో తెలిసిన అసలైన విప్లవకారు ఫ్రెండ్స్. మనగాడు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నాయకుడైనా సరే, రాజ్యాంగాన్ని తుంగలో దక్కిన రాజకీయ నాయకుడైనా సరే దాన్ని మట్టి కల్పించే తీరుతాం. చూడండి ఫ్రెండ్స్, గత సంవత్సరం క్రితం మీకు రంగాపురం జమీందారు తెలుసు కదా, అతడు 100 మంది పోలీసులను రక్షణ వలయంగా పెట్టుకున్నాడు. కానీ ఆ రక్షణ వలయాన్ని ఛేదించి అక్కడు వాడు ఆ జమీందారుని నరికి చంపిన నరసింహం గుర్తున్నాడా ఫ్రెండ్స్? వాడు ఇప్పుడు మన నగరానికి వచ్చేస్తున్నాడు. ఎంతసేపు వాళ్ళు నరరూప రాక్షసులు, వాళ్ళ గురించి నాకు చెప్పు. 6 నెలల క్రితం ఎన్నాంటి కుంభకాలంలో వాళ్ళని ఇరికించిన మనం వాళ్ళని ఉద్దేశించి ఎన్నో మానవ హోమాలను ఖండించాం. అలాంటి వాళ్ళము మనం ఈ కారణాన్ని అరికట్టలేమా? ఆ నరసింహమే మనలాంటి నరరూప రాక్షసులు సైతం కాలకింకరుడు, యమదింకరుడు వాడు మన నగరంలో అడుగు పెట్టాడు. మనం చాలా జాగ్రత్తగా నడవాలి దేవరాజ్. అంతేకాదు మనం ఎంత త్వరలో మన వాడిని అంతం చేయాలి. లేకుంటే వాళ్ళు ఎంతలో అయినా తెగించే మహావీరుడు. ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాడిని ఎదుర్కోవడానికి ఒక అగ్ని అంటే బ్రహ్మాస్త్రాన్ని అతగాడి పేరేంటో తెలుసా? అగ్ని. ఎవరు దేవరాజ్? ఈ అగ్ని ఎవడు? వాడి పేరు ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ అన్నడు వినలేదే. ఎవరు అగ్ని? వాడు ఇక్కడికి రాలేదు దేవరా. వాడిని నేనే రప్పించాను. వాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్తో ఫోన్ చేసి వాడిని ముంబై నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను. మీకు ఏం టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్, మీరు అరెస్ట్ తీసుకోండి. ఓకే కమా ఆ బుర్ర 5 గుర్రెక్కిపోయి
రాజు రాజు సరంగుడా రాజు లేనప్పుడు రాజు సరంగుడా ఐరజు రాజు రాజు సరంగుడా రాజు లేనప్పుడు రాజు సరంగుడా రారా బోరరా రాజు సరంగుడా ఈ రోజు విరిరా రాజు సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా ఐరజు రాజు రాజు సరంగుడా రాజులే అన్నప్పుడు రాజు సరంగుడా రారగా పోరగా రాజు సరంగుడా ఈ రోజు విరిరా రాజు సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా ఆకుమల్లి వారిపోయే వాన జల్లు రాకపోయే లేద ఉంది ఉంది లేదగాడు లేకపోయే పొద్దుగేల పోటు పెట్టి మధ్యవేళ మాటు పెట్టి మా బిడ్డల మధ్యరెక్కరారో నిజమ్మడ ఆడని చుక్కాని ఏడవే గడవేసి సాగరి లాలింపులు ముట్టిలో చట్టుంది చట్టిలో చాపుంది చెయ్యిలో తాలింపులు ఐరజు రాజు రాజు సరంగుడా రాజులే అన్నప్పుడు రాజు సరంగుడా రారా పోరరా రాజు సరంగుడా ఈ రోజు విరిరా రాజు సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా కోడి గుండు తీయగానే రాజు సరంగుడా పోక కేకలెత్తినాది కోడి కూర వండగానే రాజు సరంగుడా రైకరంకలెత్తినాది అర్ధరాత్రి దాటిపాయే నిద్రొచ్చి సావదాయే తమల పాపు తలుపు తీసురాలు నిజమ్మడా అయ్ బాబోయ్ 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 ఐరజు రాజు రాజు సరంగుడా రాజులే అన్నప్పుడు రాజు సరంగుడా ఐరజు రాజు రాజు సరంగుడా రాజులే అన్నప్పుడు రాజు సరంగుడా రారా పోరగా రాజు సరంగుడా ఈ రోజు విరిరా రాజు సరంగుడా ఒంటిగా ఉంటిదో రారా నిజమ్మడా తానా తన్నాన తానా తన్నాన తానా తన్నాన యాహి 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 తానా తన్నాన తానా తన్నాన తానా తన్నాన నా వెల్కమ్ అగ్ని ఐ యామ్ ఇన్స్పెక్టర్ అగ్ని కుమార్. వెల్కమ్ మిస్టర్ అగ్ని వెల్కమ్. నా పేరు దేవరాజ్. వీళ్ళు మా పార్ట్నర్స్ కాళిదాస్ అండ్ గణేష్. ఐ యామ్ వెరీ గ్లాడ్ టు మీట్ సర్. చెప్పండి మీకు ఇక్కడికి వచ్చాను. చెప్పండి మీకు మేము ఏ విధంగా సహాయం చేయగలము. ఈ నగరంలో శాంతి భద్రత లేదు. బాధ్యత నీదే. ఎంతో మంది నక్సలైట్లను హతమార్చిన అక్కల కారులం మనం. ఆఫ్టర్ ఆల్ ఈ అగ్నికి భయపడతావా? మీరే ఈ రాష్ట్రానికి రక్షణ కల్పించాలి అగ్ని గారు. ఈ అగ్ని అడుగు పెడితే అవినీతి పరుల గుండెల్లో పిడుగులు కూరుస్తాయి. ఈ అగ్ని రంగంలోకి దిగితే ఉగ్రవాదులు
విప్లవకారులు ఊరి పొలిమేరలు దాటి అడవుల్లోకి పారిపోతారు. ఇక రౌడీలు గూండాలు అంటే నా ఉక్కు పిడికిలి దాటికి తట్టుకోలేక చట్టానికి సరెండర్ అవుతారు. అగ్ని అగ్ని మీ గురించి మాకు తెలుసు. అగ్ని మీరు చేసిన గతంలో మీరు చేసే సాహస కృత్యాలు మేము కథలుగా చెప్పుకుంటున్నాము. మీరు మా నగరానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరో విప్లవకారుల నుండి సమస్యలు ఎదురవుతున్నాయని కమిషనర్ గారు చెప్పారు. అది నిజమేనా? ఎస్, నరసింహ అతను నన్ను బెదిరిస్తున్నాడు. ఆ నరసింహ దేశద్రోహులు అని బెదిరిస్తూ నాశనం చేస్తానని శబ్దాలు చేస్తున్నాడు. అవును ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సంగతి పట్టుబట్టాల్సిందే. అప్పుడే మేము నిశ్చింతగా ఎడబడగలం. ఇప్పుడు ప్రతి అడ్డమైన వాడికి ఉగ్రవాదం పేరు అడ్డం పెట్టుకొని ఊళ్ళు దోచుకోవడం అలవాటైపోయింది. అలాంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని ఏరి పారేయడమే నా లక్ష్యం. మీరు నిశ్చింతంగా ఉండండి. మీరు ఆ మాత్రం భరోసిస్తే మేము ప్రశాంతంగా నిద్రపోతాము. మా వ్యాపారాలు గడ్డు రాకుండా చూసుకోండి ఇన్స్పెక్టర్ గారు. మీ పేరు చెప్పుకొని సంతోషంగా ఈ రాజ్యాన్ని వెళతాం. నరసింహే కాదు, వాడి బాబు అయినా సరే సమాజానికి హాని చేస్తుంటే నేను సహించను. వాడిని చట్టానికి పట్టించేంత వరకు నేను నిద్రపోను, వాడిని నిద్రపోనివ్వను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇన్స్పెక్టర్ ఎంతో కరోడ కట్టినవాడు. మనం మనశ్శాంతిగా ఉండొచ్చు. వాడికి మన నిజ స్వరూపం తెలియాలి బాస్. వాడు ఇలాగే తయారైతే ఎందుకైనా మంచిది. కాస్త జాగ్రత్తగా ఉండాలి దేవరాజ్. మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ప్రభుత్వంలో పలుకుబడి ఉంది. ఇలాంటి వాళ్ళు వచ్చినా మనం భయపడాల్సిన అవసరమే లేదు. పోలీసులు చట్టం మిమ్మల్ని ఏమీ చేయలేవని మాకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని అంతం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తున్నావు? గోడా నాయకుడు వాళ్ళు ఏదో రౌడీ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏదో కొంపదీసి నువ్వేమన్నా కాళ్ళకి నాయకుడువా? నా పేరు విక్రమ్. నేను గుండా నాయకుడిని కాదు, సెంటర్ని కాదు. ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలతో తాగి పీడిత ప్రజల కోసం భూస్వాముల ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న ఉగ్రవాదాన్ని ఉద్యమంగా మా అన్న నరసింహ కొనసాగించాడు. ఓ, నువ్వు నరసింహ అనుచరుడువా? రా మిత్రమా, రా, తాపిగా కూర్చొని మాట్లాడుకుందాం. మీతో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పడానికి రాలేదు. నేను మీరు చేసిన పాపాలకు శిక్ష దగ్గరలోనే పడిందని చెప్పడానికి వచ్చాను. నువ్వు ఒక లెక్క, నీ బతుకు ఒక లెక్క, మా కట్టడి లెక్కలేరు. పుణ్యాలు చేయడమే మా పుణ్యంగా పరిగణిస్తూ ఇక్కడ బతుకుతున్నాం. అలాంటి మాకు ఇలాంటి పాపాలు చేయడం అస్సలు సహించాం. పుణ్యాలు చేయడం మీ జన్మ హక్కు. పుణ్యాలంటే ఏంటో తెలుసా మీకు? పాపాలు చేయడమే నిరంతరంగా బతుకుతున్న మీరు పుణ్యాల గురించి మాట్లాడటం సిగ్గుచాటు. చూడు విక్రమ్, ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒకటైనా తప్పు చేయడం సహజం. అంత మాత్రాన ఆ నరసింహ మమ్మల్ని చంపడం న్యాయం కాదు. మిస్టర్ దేవరాజ్, గురించి ధర్మం గురించి మాట్లాడటం మా అన్నకు చెప్పేంత మనగాడివా? ఏమి మీ అన్న గొప్పతనం, అందుకే మా చేతుల్లో చావు దెబ్బలు తిని ఎలా కొడుతున్నాడు. మీరేమీ అమాయకులు కాదు. అన్నం పెట్టిన చేతులు పరమ కిరాతకంగా నరికే పరమ కిరాతకులు. ప్రతిరోజు మేము అనేక మందికి అన్నదానం చేస్తుంటాం, శ్రమదానం చేస్తుంటాం. అలాంటి మామూలుని ఇలా శిక్షించడం భావ్యం కాదు. అవును, పేదల రక్తాన్ని జలగల్లాగా పీల్చి అమాయకులైన ఆడపిల్లల మాన ప్రాణాలతో వ్యాపారం చేసి 5 స్టార్ హోటల్స్ కట్టించి
విదేశీయులకు విందు భోజనాలు పెట్టడమేగా మీ పని. చూడు విక్రమ్, మేము తప్పు చేసామో ఒప్పు చేసామో మాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కానీ ఆ నరసింహకు తెలియదు. నీకు ₹1,00,000 ఇస్తాను, తీసుకెళ్ళి ఆ నరసింహకి ఇవ్వు. అది మా తరపున సమాజానికి ఉపయోగించండి. నక్క చిత్తులు ఉపయోగించి మన బారి నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా దేవరాజ్? అందుకేనా చట్టానికి పట్టించాలని ఇన్స్పెక్టర్ అగ్నిని మా ఊరికి రప్పించావా? అగ్ని కాదు, చూపుడు వేలతో సైతం సృష్టిని శాసించిన జమదగ్ని అడ్డు వచ్చిన నరసింహ మిమ్మల్ని వదిలిపెట్టడు. కాబట్టి రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు XYZ చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక్కధిం ధన ధన దరువులే కలిపి చెలాకిగా పెదవులే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు XYZ చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఓయ్ నీ అత్తను తీస్తా, మొత్తుకున్న నీ మోజులు చూస్తా. కసంటే కిసంట తొందర పాటమ్మో. ఓలయ్యో తసానియా తంటాలయ్యో మావయ్యో, పగలే దీపాలకే పంతాలొద్దయ్యో. ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో, వెర్రికి వేళాలేదు పాడాలేదమ్మో. అయ్యోట పుల్లోడు సయ్యాటలాడేసి హవాయి బీటేసి లల్లయ్య కొట్టేస్తే నడుము రగిలి నడక ముదిరే పడుచు పాటల్లో. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు XYZ చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఆకుచాటున పిందెను చూస్తా, సోకు తీగలో పండును కోస్తా. నువ్వొస్తే కప్పిస్తా ముద్దుల ముంటమ్మా. ఉక్కపోతకి ఊపిరి పోస్తా, పక్క మేకకు పంట కట్టిస్తా. ముద్దిస్తే బుక్కిస్తా మధ్యల మోతయ్యో. ఓలమ్మో పుకారులు షికారుగా రావమ్మో, ఎదలు ఏడెక్కిస్తే ఎట్టాబులమ్మో. ఊరయ్యో బజారులో మజాలకి రానయ్యో, పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో. మిట్టిల మీదున్న మిస్సమ్మయ్య సంటే వడ్డీలతో పాటు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిల్లకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు XYZ చూసా. గుట్టు గుట్టు పెరి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా.
ఘన ఘన దరువులే ఓ కలిపే చెలాకిగా పెదవులే ఓ ఓ అబ్బా ఎంత చక్కటి ప్రదేశం ఇది. ఇలా చూస్తుంటే నా మనసు పులకరిస్తుంది. నిజంగా ఇంత చక్కనైన ప్రదేశం నేను ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది. చిలిపి ఆలోచనలు చిందరవం చేస్తున్నాయి. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? జగన్ అందాన్ని ఆరాధించిన అలవాటు, ప్రతి మనిషిని అనుభవించిన వీక్నెస్. చూడు, నువ్వు మనసు పడ్డ ప్రతి ఆడపిల్ల నీ సొంతం అవటం అనేది అది నీ భ్రమ. గుర్తుపెట్టుకో. ఇంతకు నీ పేరేంటి? నా పేరు రమ్య. బ్యూటిఫుల్. ఇలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. పొగడ్తలకు కూడా నీకు బాగా అలవాటు లాగుంది. ఒకటి కాదు మిస్ రమ్య, మొగాడ మనసుని మరో లోకటి తీసుకెళ్ళి నీ యవ్వన సౌందర్యాన్ని చూస్తుంటాయి. నా గుండె లబ్బను కొట్టుకోవడం మానేసి లవ్లవని కొట్టుకుంటుంది. చూడు, మర్యాదగా మాట్లాడుతూ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. పరాయి అర్థంతో ఎలా మాట్లాడాలో నేర్చుకుని మాట్లాడు. నేను సరసం గురించి మాట్లాడుతుంటే సంస్కారం గురించి మాట్లాడతావేంటి? సరసం గురించి మాట్లాడటానికి నువ్వేమైనా నా బావవా లేక మావయ్యవా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నా మంచి గురించి నాకు బాగా తెలుసు. ఈ నగరంలో నన్ను ఎదిరించే మొగాడే లేడు. నా దారి కట్టొస్తే దేవుడు రాడు. సొంత డబ్బా ఆపేసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే చాలా బెటర్ గా ఉంటుంది. చెప్పానుగా ఈ ఊర్లో అంత సీన్ అవ్వట్లేదని. అనవసరంగా రెచ్చిపోయి ప్రాణం తెచ్చుకోకు. అదే నేను చెప్తున్నాను. మర్యాదగా రెచ్చిపోకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు నేనేదో ప్రశాంతంగా ఉందామని వస్తే ఈ ఏదో సోది ఒకటి. నాకు మాత్రం నిన్ను చూడంగానే వేడికి మూడొచ్చింది. రమ్య, కమాన్. ఎంత ధైర్యం! కొడతావా? ఏం చేయాలా? నేను చూస్తాను. ఎవర్రా నువ్వు? ఇది పబ్లిక్ పార్క్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఏయ్! నా దారి కట్టొస్తే అన్యాయంగా చస్తావు. అంతటి దమ్మున్న మనగాడివా? ఇప్పటికి ఎంతమందిని చంపావురా? కమాన్ రారా, తప్పుదు కానీ. నీ ఆయువు మూడింది, నన్ను రెచ్చగొడుతున్నావు. మళ్ళీ ఎప్పుడైనా ఈ ఊర్లో కనిపించావో నిన్ను నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. జాగ్రత్త, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. యు ఆర్ వెల్కమ్ మిస్. నా పేరు రమ్య అండి. మరి మీ పేరు చెప్పలేదు? మై నేమ్ ఇస్ అగ్ని, ఇన్స్పెక్టర్ అగ్ని కుమార్. అంటే మీరు పోలీస్ అన్నమాట. Yes, రమ్య. చూడండి, మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్పనా? అడుగు రమ్య. ఈ పబ్లిక్ ప్లేస్ లో లా అండ్ ఆర్డర్ లేకుండా ఒక ఆడపిల్ల వెంట ఇలా పెడుతుంటే మీ పోలీసు వాళ్ళు ఇలా చూస్తూ ఊరుకుంటారా? చెప్పండి. సరే రమ్య, నీ ప్రశ్నకి నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను. ఎందుకంటే నేను ఇప్పటికీ పదవి బాధ్యతలు స్వీకరించి 2 రోజులు మాత్రమే అవుతుంది. ఓ అలాగా. చూడండి, నాలాగా మీరు కూడా ఈ ఊరికి కొత్తనమాట. అంటే మీది కూడా ఈ ఊరు కాదన్నమాట. అవునండి, నాది కూడా కొత్తే. నేను వైజాగ్ నుండి వచ్చాను ఒక ముఖ్యమైన పని మీద. లక్కీగా మీరు పరిచయం అయ్యారు. అదేమిటి రమ్య, పోలీసులు అనగానే అందరూ భయంతో పారిపోతారు. అలాంటిది నువ్వేమో నా పరిచయం కావడం లక్కీ అంటున్నావు. వింతగా ఉంది.
చూడండి, నా జీవితమే ఒక ఇంత ప్రశ్న. ఏదో మలుపులు తిరుగుతూ ఈ ఊరికి ఇలా వచ్చేసాను. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారో మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. మీకేదైనా సమస్య ఉంటే నాకు చేతనైన సాయం నేను చేస్తాను. చూడండి, అభ్యంతరం నాకు ఏమీ లేదండి, కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో చెప్తాను, సరేనా? వెరీ ఇంట్రెస్టింగ్. తప్పకుండా రారమ్య, నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. సరేనండి, కానీ మిమ్మల్ని చూడగానే ఏదో దగ్గర పరిచయం లాగా అనిపించింది. సరే, మరి నేను వెళ్ళొస్తాను. బాయ్. చిత్రంగా ఉంది. అజంతా సుందర్ లాంటి ఈ అమ్మాయి వెనకాల అగాధం లాంటి వింత కథ కూడా ఉందన్నమాట. అదేమిటో రేపు తెలుస్తుందిలే. కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో అరే కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో గజల పట్టీలిస్తివో గాజులిచ్చి పుట్టల వేస్తివో ముక్కెరను పై పుస్తివో నీ ముద్దుల ముద్దరలేస్తివో అరసందడి వలే వస్తివో సగులంగడి తీసుకుపోతివో దండ కడియాల్ అర్ర దస్తి రుమాల్ దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నావు లేరు పిల్లగా కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో సూపుల తల్వారు నా సంపల తిన్మారు సంపెంగా మొగ్గల మంచం ఎక్కి తెంపినవారు నీ బిడ్డల జాగీరు చేపట్టే జాగీరుదారు నీ పట్టా భూమిలో కట్టు నాటుకుంటా సోదారు ఇంచుమించు నీదే పోరా చుట్టూ శివారు అటు ఇటు చూడకుండా చేసే షికారు ఆగమన్న ఆగేటోని కాదే బంగారు తూకమంటే ఆగుతాడా తుమ్ముల పెనాలో నీ మీసమున్న మగాడు దండ కడియాల్ అరెరెరె దస్తి రుమాల్ హే దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నావు లేర పిల్లగా అది కిరికిరు చెప్పుల కిన్నెర మొదల పల్లెటూరోడంటి వెపిల్లో నీ ఎకరం నర ఛాతీతోనే చతిరి పట్టేరా నీ సింగుల సండోలే నీ గొంగుల తండోలే నీ కుండల నిండా ఎన్నెలకుండా దింపిపోతాలే సింక మీద సిలకోలే కని పెడతావా బాయి మీద గిలకోలే నొలి పెడతావా గుడిసెల గొడవేదో ఎప్పుడుండేదే పిల్ల మడిసెలో నిలబడి ఒడిసెల్లో రాయి పెట్టి సిరి సిరి కొడదనే దండ కడియాల్ అరెరెరె
కిన్నెరు చెప్పుల కిన్నెర మొతల పల్లెటూరు రోడ్డివే పిల్ల ఏంద్రా నాని రాత్రి గొప్ప మాని చేశారా? ఏంటది రాత్రి ప్లాట్ఫారం మీద పడుకున్న వాళ్ళ మీద జైలులో నుంచి కత్తిరించుకుని వచ్చావా ఏంది? కాదురా, సత్రంలో ఉన్న సన్యాసికి తల కింద ఉన్న సంచీలు కొట్టేశాను రా. సన్యాసుల దగ్గర ఏముంటుందిరా గొప్ప అప్పుడే పొరపాటు పడ్డావు నువ్వు. వాడి సంచిలో 500 రూపాయల డబ్బులు, ఒక అమూల్యమైన గిఫ్ట్ దొరికిందిరా. ఏందో అంత అమూల్యమైంది. అది సెక్సీగా ఉండే సౌందర్య ఫోటోరా. బా నువ్వు మాత్రం నా వాటా నాకు ఇవ్వాలి కదరా. వాటా ఏందిరా? మన ఇద్దరం సంపాదించిన దాంట్లో చెడు సగం అని ముందే అనుకున్నాం కదా, అది నాకు ఇవ్వాలి కదా. కరెక్టే గానీ నా దగ్గర టీ తాగడానికి కూడా సిల్లి కావలేదురా. వాళ్ళ దగ్గర కొట్టేసిన 500 ఏం చేసావురా? వాళ్ళ దగ్గర కొట్టి 500 అనాథాశ్రమానికి సందాకు ఇచ్చారా. సౌందర్య బొమ్మ చూసి ఆ డబ్బులు మొత్తం అటు కానీ ఆ అంకమ్మ తోటలోకి వెళ్ళేవారా బాబు? అంత సీన్ లేదులేమ్మా. మరి 500 ఏం చేశా? అనాథాశ్రమానికి సందా ఇచ్చానమ్మా. 5 రూపాయలు కడుపులో భోజనం పెట్టమంటేనే 5 రూపాయలు ఏమన్నాడు, 500 సంపాదించాడు అతను మగోడు. నిజంగా బాబు నీ మీదొట్టు. అయ్యా నా మీద వచ్చేసేమంటే నిన్ను ఇప్పుడే సంతాస్తా. భలే పౌరున్నరా. నన్ను చంపితే నీకేమొస్తుందమ్మా? నేను చంపితే నాకేమి రాదు, కానీ నీ ఒట్టు మాత్రం నా గట్టు మీద పెట్టుకో, లేకపోతే నేను చచ్చిపోతా. వద్దు, నా ఒట్టుకు అంత పౌరుందంట. నా బొంద ఎప్పుడు ఎన్నావంటే కావాల్సిందే. ఎవరు తెచ్చారమ్మా? ఒరే సోని, మిత్రదోహం చేయగాగురా. మిత్రదోహం కాదు, ఏం కాదు. మొన్న నువ్వు వంకాయలు ఎంకయ్యలా ఆయన్ని ఎప్పుడు పోతాడా అన్నావు. ఆయన ఏం చేసాడు? నువ్వు అన్నా తెల్లారే మంచాన పడ్డాడు. అందుకని నాకు భయంగానే ఉందిరో. మన పేటలో కుర్రోలు మంచి కోరి నేను అట్లా అన్నాను రా. పేటలో కుర్రోళ్ళు క్షేమం ఏం కోరేవురా? చాలా ఉంది. మన వీధిలో కుర్రోళ్ళకి ఎంకే వెళ్ళాము, పన్ను కొడుతుంది రోజుకి ఒకటికి. ఇంకా గుండు గీచుకుంది. అరే ఇది పెంచేవాడు, ఇది పురాణ కాలం కాదు. అప్పుడు మొగుడు తెస్తే పెద్దల కాలంలో గుండు గీయించుకునేవాడు. ఇప్పుడు గుండు గీయించుకోవడం లేదు, మంచిగా తయారయ్యి ఆడవాళ్ళ గురించి అంత తప్పుగా మాట్లాడగలరా? కళ్ళు పోతారు. నా కళ్ళు పోలేదే. అంత తేలిగ్గా పోయే కళ్ళు కాదు, ఆ బాబు కళ్ళు. నన్నేమైనాను, నా కళ్ళు అంటే మాత్రం నేను ఒప్పుకోను. నా కళ్ళు అంత పవిత్రమైనవి అన్నమాట. అరే నీ కళ్ళను చూసి మొన్న రజని ఎంటబడి పీకుతానంటుందిరా. అది ఎంటబడి పీకడాన్ని అంటాం కాదు, నా ఎమ్మిటి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఎదురు చూస్తామా. అంత సీన్ లేదులేమ్మా. నీ అంత అందగాడు కావులే. నా అందం నీకేం తెలుసు? పౌరుకాలు పోయినా మండకాలు రామ్. మా ఈదులో పిల్లలందరూ నా కోసం వెంట పడుతున్నారు. ఎంటబడేది నీ అందం, నీ ప్రేమను చూసి కాదు. దొరికితే ఏర బాతులు పోతారు. నేనేం చేశాను రా బాబు?
స్నానం చేస్తుంటే కడుపు సంతోల్లో నుంచి చూస్తున్నావంటగా, అందుకే నిన్ను ఏ రపాదులు పడాలంటున్నారు. అబ్బే అదే అనంత తప్పేం చేయలేదురా బాబు, నువ్వన్నీ అబద్ధాలే. అదిగో ఆ అమ్మాయి చూడు, నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చేది. ఈ పిల్ల వచ్చింది నా కోసంరా. అయితే పిల్లలు నీ ఇష్టం వచ్చినట్ట. ఓకే ఓకే అమ్మాయి, ఒక్కసారి నాతో ఆడి పాడతావా? అలాగే దాన్ని కాదురా అప్పలకొండ అబద్ధమాను మాటనురా పార్టీ జెండా 5 ఏళ్ల దాకా పాలిస్తానకుండా 5 ఏళ్ల దాకా పాలిస్తానకుండా వెయ్యరా ఓటు వెయ్యరా నీ ఓటు నాకే వెయ్యరా వెయ్యరా ఓటు వెయ్యరా నీ ఓటు నాకే వెయ్యరా అప్పలకొండ నా బుజ్జిముండా అప్పలకొండ నా బుజ్జిముండా అలాగే దాన్ని కాదురా అప్పలకొండ అబద్ధమాను మాటనురా పార్టీ జెండా మధ్యాహ్న భోజనాలు పెట్టిస్తా బయటి ఉద్యోగం ఇప్పిస్తా ఇంటి ముందు ఆసుపత్రి కట్టిస్తా ఇంటి వెనక మందు కొట్టు తెరిపిస్తా మధ్యాహ్న భోజనాలు పెట్టిస్తా అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తా ఇంటి ముందు ఆసుపత్రి కట్టిస్తా ఇంటి వెనక మందు కొట్టు తెరిపిస్తా సంతోళ్ళకి చాగిరెట్లు బంధిస్తారు పెద్దోళ్ళకి పౌకడిపో తెరిపిస్తారు భజన మందిరాలు కట్టిస్తా తెల్లార్లు చెక్క భజన చేయిస్తా వీధికొక్క ట్యూబు లైటు వెలిగిస్తా ఇంటికొక్క బోరింగ్ కొట్టిస్తా భజన మందిరాలు కట్టిస్తా తెల్లార్లు చెక్క భజన చేయిస్తా వీధికొక్క ట్యూబు లైటు వెలిగిస్తా ఇంటికొక్క బోరింగ్ కొట్టిస్తా పడుచోళ్లకు చేతి పనులు నేర్పిస్తా ముసలోళ్లకు రాత్రి వెళ్ళు తెరిపిస్తా అప్పలకొండ నా బుజ్జిముండా
దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇది ఆలోచన కాదు, ప్రేమ తపస్సు. ప్రేమ తపస్సా? ప్రేమ తపస్సు అంటే మీరు ఎవరినో ప్రేమిస్తున్నారు కదూ? అవును రమ్య, నా దేవత ప్రత్యక్షమైందిగా, ఇక నా తపస్సు కూడా పూర్తయిందిలే. అబ్బో, దేవత అంటున్నారు, ఇంతకీ ఎవరండి ఆ దేవత? ఆమె పేరు రమ్య, రసరమ్య. సంగీత ప్రపంచానికి సామ్రాజ్యానికి యువరాణి, నా హృదయ సామ్రాజ్యానికి పట్టపురాణి. విజయ్, అంటే మీరు చెప్పేది నా గురించేనా? ఎస్ విజయ, ఎస్ రమ్య. నిన్ను చూసిన తొలిక్షణమే నా మనసు అమాంతంగా హృదయ సామ్రాజ్యానికి ఆమోదించింది. చూడండి, నేనెవరో నా కథ ఏమిటో తెలుసుకోకుండా నన్ను ఇష్టపడటం అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? లవ్ అండ్ ఫస్ట్ టైం అంటే వెళ్ళలేదు రమ్య, ఇది అలాంటిదే. నిన్ను చూసిన తొలిక్షణమే నా మనసు అమాంతంగా నిన్ను ప్రేమించాలని నా హృదయం తహతహలాడిపోయింది. చూడండి, నేను ఈ ఊరికి వచ్చింది ఒక ఆశయం మీద వచ్చాను. అది నెరవేరేదాకా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు నాకు ఇలాంటి ఏమీ నచ్చావు. నీ సమస్య ఏమిటో నాకు చెప్పు రమ్య. నా ప్రేమను నువ్వు అంగీకరించకపోయినా నాకు అభ్యంతరం లేదు. కనీసం ఒక స్నేహితుడిగానే నన్ను భావించు. చూడండి, మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళని ఆశపడటం అంటే అది నా అదృష్టంగా భావిస్తాను. ఇక నువ్వేం చెప్పొద్దు రమ్య, నీ అంతర్గతం నాకు అర్థమైంది. చూడండి, నా అనురాగం వెనక ఒక అగాధం కూడా ఉంది. ఆ అగాధంలో ఇంకెవరైనా ఇబ్బంది పడితే అది నాకు ఇష్టం ఉండదండి. ఈ ఆనందం పంచుకోవటానికి నేనున్నాను రమ్య. చూడండి, 6 నెలల క్రితము మా అక్కని ఈ ఊర్లోనే అతి దారుణంగా చంపేశారు. కానీ ఎవరు చంపేశారు, ఎలా చంపేశారో ఎవరికి తెలీదు. దాని విషయం తెలుసుకోవడానికి ఈ ఊరు వచ్చాను. ఓకే రమ్య, ఆ విషయంలో నువ్వు నిశ్చితంగా ఉండు. వాడి గురించి నేను ఆలోచించి వాడిని ఉరికమ్మ ఎక్కించే బాధ్యత నాది. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. నా ఒంటరి ప్రయాణంలో మీరు తోడుగా దొరికారు. అంతకంటే ఇంకా అదృష్టం ఇంకేమీ ఉండదు. నాకు చాలా ఆనందంగా ఉంది రమ్య. నా ప్రేమ ఇంత తొందరగా కరుణిస్తుంది. చూడండి, మీ తీయని మాటలు, మీ తీయని కబుర్లు వింటుంటే నా మనసు ఏదో అయిపోతుంది. మన సంగమలో అనురాగం ఆత్మీయ రసరంగమై అమాంత ప్రేమలోకి కరిగిపోతుంది. ఇలాగే మన తొలినాటి రాత్రి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ లవ్ యూ రమ్య, ఐ లవ్ యూ. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ గుడిలోని నాచలి సొగసారబోసే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మిల్చిపోయే వేళ పులకేత రాగాలెన్నో పురలు విరిసినవి కౌగిళ్ళలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ. కనులే మూగ కలలై లేత గుసగుసలాడేయగా నేను వణికి తేనె పెదవి తీపి వలపులు తోడయ్యగా వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం సోకుతున్న వేళ నీలో ఎన్ని
అందాలో గాఢమైన కోకిలతాయని బంధాలో అలుపు ఎరుగనిది లహరి తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఒడిలోని నాచలి సొగసారబోసే వేళ వాళ్ళ జడలో పూల గొడవ వెన్న తడిమి వేగింతగా పాల మెడలో లేత ఎడద ప్రేమ జతులే స్పందించగా జరగని ప్రతిదినం జరగక తప్పని లాంఛనం రేగుతున్న ఈరగిల్లి జోల పాడాలో ముందుగానే జోలలింకా నేర్చుకోవాలో తాను సరసమిక సందిళ్ళలో తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మిల్చిపోయే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఒడిలోని నాచలి సొగసారబోసే వేళ బాగున్నావా విజయ్? ఓ అగ్నికుమార్ గారా, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఎవరు నేరస్తులు లేరే? విజయ్, ఏమిటా మాటలు? నా మీద నీకింకా కోపం తగ్గలేదా? నీ మీద నా కోపం దేనికి? అసలు నువ్వు నాకేమవుతావని? శభాష్ విజయ్, ఒకే రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు అన్నయ్యనే నువ్వు నాకేమవుతావంటే ఈ అన్నయ్య ఏమి చెప్పగలడురా? అన్నయ్య, ఆ పదానికి అర్థం తెలుసా నీకు? అన్నయ్య అంటే అమ్మలో సగం నాన్నలో సగం అయితేనే అన్నయ్య అవుతాడు. ఆత్మీయానికి అనురాగం తెలియని ఓ రాతి మనిషి నాకు అన్నయ్య ఎలా అవుతాడు? మాట్లాడుతున్నావు? నువ్వు అనుకున్నట్లు నేను రాతి మనిషినే కాదురా, నాకు మనసుంది. ఆ మనసులో అనురాగం, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. ఈ కాకి బట్టలు వెనకాల చరడు కట్టిన కసాయి గుండె మాత్రమే కాదు, ప్రేమాభిమానాలు పొంగి పొర్లుతున్న చల్లని హృదయం కూడా ఉంది. ఆత్మహత్యం చేసుకోవచ్చు మిస్టర్ అగ్నికుమార్. నీ కరుడు కట్టిన గుండె దాంట్లో మానవత్వం మంచితనాన్ని తావే లేదు. స్టాప్ ఇట్ విజయ్, స్టాప్ ఇట్. ఎస్, నేను మొండివాడినే, కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్న కసాయి వాడిని. కానీ కర్తవ్యం కట్టి పడేస్తే బంధాలు అనుబంధాలు మట్టిలో కలిపేసిన మహా కిరాతకుణ్ణే. అవునా? కర్తవ్యం నువ్వు ఒక్కడవే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సిన్సియర్గా డిపార్ట్మెంట్ పోలీస్ అధికారిగా ఉన్నావా? ఆఫ్టర్ ఒక టెర్రరిస్ట్ కోసం కన్న తండ్రి పని చేసిన నువ్వు మానవ మచ్చ తెచ్చావు. చదువు సంస్కారం ఉన్నవాడివి, ఈ అన్న మనసు అర్థం చేసుకున్నవాడివి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటే ఆశపడ్డాను. కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే నా బాధ ఎవరితో చెప్పుకోనురా? అసలు నీకు మనసు అంటూ ఉంటే కదా, నీకు మానవత్వం ఉంటేనే కదా కన్నీళ్లు కార్చడానికి, ఆ హృదయం కరగటానికి. నాకు బాధ ఉందో లేదో అనుక్షణం ఆవేదనతో రగిలిపోతున్నా ఈ గుండె వాగుకి గండిపడి కన్నీరు కూడా ఎండిపోయాయిరా.
మండుతున్న మనసు, రగులుతున్న గుండె ఆత్మీయత కోసం అలమటించిపోతోందిరా. అన్నయ్య అని ఒక్కసారి ప్రేమగా పిలవరా. ఈ జన్మకి ఈ ఆనందం చాలని తృప్తి పడతాను. నువ్వు ప్రాణాలకు తెగించి క్రిమినల్ టెర్రరిస్ట్ని పట్టుకున్నావు. వాళ్ళు మన నాన్న ప్రాణాన్ని తీయకపోతే టెర్రరిస్ట్ అన్నాడు. అయినా కన్న తండ్రినైనా పని చేయడానికి ఒప్పుకున్నావు, కానీ టెర్రరిస్ట్ మాత్రం వదలలేదు. నీది రాతి గుండె. నాన్నను కాపాడమని ఎంత ప్రాధాన్యపెట్టానో, ఎంత ఆవేదన పొందానో నీ కరుడు కట్టిన గుండెకి అర్థమైందా? ఇక నువ్వు వెళ్ళవచ్చు. వెళ్తాన్రా, కానీ తమ్ముడు ఏదో ఒక రోజు నా ఆత్మీయతని అర్థం చేసుకుంటావు. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు వచ్చిన రోజునే నేను ఆలోచిస్తాను. నువ్వు బయలుదేరు. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అన్నయ్య అని తప్పకుండా పిలుస్తావు తమ్ముడు. జారిందమ్మ 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 జరుపైట బాగుందమ్మ ఆరు బయట నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారేనే నీ ముందే సరదా తీరే సరసాలు రే అందమంత జాలు వారి జారిందమ్మ జరుపైట బాగుందమ్మ ఆరు బయట జారింది కప్పు చూసుకోవమ్మా, నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జారే వేగరుగాకు సంధి పొద్దమో చేయి వేస్తే జారుతుంది వెన్న పులుముకుంటివేమో కన్ని మనసు జారుతుంది నన్ను మలుపుకుంటివేమో చెయ్యి జారిందో కాలే జారిందో కరాచి కలలో తేలి జరినమ్మ జరుపైట బాగుందమ్మ ఆరు బయట సూదంటురాయి ఒళ్ళు నీదమ్మో నిన్నంటుకుంటే వదిలిపోనయ్యో పువ్విళ్ళు ఊరించే పువ్వంటి ప్రభుల్లో ఎతేనే రసాలు ఉన్నాయో
పిల్ల గుండె తలుపు తీస్తే కాదా తాళమేది వేయలేదు కట్టి చూడు తెరిచే ఉంది సొమ్మేస్తావో సొకేస్తావో కుమారి సిక్కు తెరలే తీసి సరిందమ్మ 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 సరిపైగా బాగుందమ్మా 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 ఆరు బయట నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారే నీ ఉంది సరదా తీరే సరసాలు రే అందమంత జాలు వారి జారిందమ్మా రై రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా అంటూ అందాలని ఇచ్చుకోనా జరుగుతున్నాయి దంట బుగ్గలు కోరుకున్నాయి కంటే ముద్దులు వేసైనా కాటు రై రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా అంటూ అందాలని ఇచ్చుకోనా ఓ సుందరి కానీ మరి పిల్ల ఒళ్ళొకొచ్చి అల్ల స్మైలోకి చిల్లవాడేమంట ఓకే పాపాయ్ రై రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా అంటూ అందాలని ఇచ్చుకోనా చేద్దాం వాడి వాడి రై రయ్యంటూ వయ్యారమ్మా రెచ్చిపోన్నా అంటూ అందాల
కోరుతున్నాయి జంట బుగ్గలు